ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే. సరే, ఆరంభించే ముందు యథా రీతిలో కొన్ని చిన్న చిన్న ప్రశ్నలన్నమాట. ఎంతమందికి బయట రెస్టారెంట్స్ లేకపోతే హోటల్లో ఫుడ్ ఇష్టము? అప్పుడప్పుడు ఇష్టము. ఓకే. నాకైతే ఈ మధ్య వార్తలు వింటున్న కొద్దీ చాలా భయమేస్తుందన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అన్నీ కల్తీ అయిపోయి ఉన్నాయి. ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ తనిఖీ చేసిన తర్వాత న్యూస్‌లో వస్తా ఉన్నాయన్నమాట. అవి చూస్తే అసలు భయమేస్తుంది. ఇంకా రెస్టారెంట్స్‌కి వెళ్ళొద్దు అని అనిపిస్తుంది. మన ముందు పెట్టేటువంటి ఆ ప్లేట్‌లో ఏదైతే బిర్యానీ ఉంటదో అదేమో గుమగుమలు, వాసన చాలా బాగుంటది. కానీ అది అంత నాణ్యమైనదా? లేదా? అనేటువంటి సందేహము. అవునా కాదా? ఈ మధ్యనే ఒక న్యూస్ ఏంటంటే గచ్చిబౌలిలో కుక్క మాంసంతోటి చికెన్ పకోడీ. అదొక్కటే కాదు. మనం పాలు కొంటున్నాం గదా! పాలలో ఏం కలుపుతున్నారో గూడా మనకి తెలియదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనంటే ప్యాకెట్ పాలు తాగొద్దని చెప్తున్నారు. పోనీ అదైతే ఓకే. బట్టల విషయానికొస్తే ధరనేమో చాలా ఉంటది. అది తీసుకొచ్చి ఒక్క ఉతుకుడుకి ఏమవుతది? పొరలు చినిగిపోవడము. అంటే ఎక్కడ చూసినా సరే సాధారణంగా మనకి ఏం గమనిస్తుందంటే మనల్ని మోసం చేస్తా ఉన్నారు. అన్నీ కల్తీ అయిపోయాయి. నాణ్యత అనేది లేదు. ఇవి లోకంలో సాధారణంగా జరిగేవి. అయితే సంఘంలో గూడా ఇలాంటివి కొంచెము నకిలీవి లేకపోతే నాణ్యత లేనివి ఇవన్నీ కూడా మొదలైనయి. వాటిల్లో ప్రాముఖ్యమైనదొకటి. ఏంటిది? ఉదాహరణ చెప్తారా ఏమన్నా? కల్తీ. ఏం కల్తీ అయిపోయింది సంఘంలో? వాక్యము కల్తీ. ఇంకా? ఆ! ఎవరు చెప్పారు? నవీనా? ఓకే. గుడ్. సో, ఈరోజు అంశము అది. కల్తీ అయిపోయిన ప్రేమ కాదు మనకి ఉండాల్సింది. నిష్కపటమైన, కల్మషము లేని, వేషధారణ లేని ప్రేమ మనము కలిగి ఉండాలి అని దేవుడు మనతో ఉదయకాల సమయంన మాట్లాడడానికి సిద్ధపాటు నాకు కలుగచేశాడు. మనందరము ఆ యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. అంతకంటే ముందుగా కొన్ని విషయాలు. ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి అంశము రోమీలకు రాసినటువంటి పత్రిక నుంచి ఏవేవి చూసామంటే కృపావరముల గురించి మనము నేర్చుకున్నాము. 5 కృపావరాల గురించి మనం ధ్యానించుకున్నాము. మొదటిది కరుణ చూపించుట, లేకపోతే దయ చూపించుట. తర్వాత పై విచారణ చేయుట, లేకపోతే నాయకత్వము కలిగి ఉండేటువంటి ఆ లక్షణాలు, ఆ సామర్థ్యము దేవుడిచ్చాడు. తర్వాత హెచ్చరించుట, బుద్ధి చెప్పుట. తర్వాత పంచిపెట్టుట అంటే దాతృత్వము. చివరిసారిగా మనం గమనించింది ఉపకార పరిచర్య. గిఫ్ట్ ఆఫ్ సర్వింగ్ ఆర్ హెల్ప్. అయితే ఉపకార పరిచర్యలో అపోస్తుల కార్యము 6వ అధ్యాయం నుంచి మొదటి 6 వచనాలు 7 వచనాలు మనం ధ్యానించాము. ఈ అక్కడ సంఘములో విధవరాళ్ళకి వాళ్ళకి ఫుడ్ సరిగ్గా సర్వ్ చేయట్లేదని చెప్పేసి ఏం చేశారంటే కొంతమందిని ఎన్నుకున్నారు. వాళ్ళు సహాయం చేస్తా ఉన్నారు. అక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే వారికి వారు ఆ 7 పెద్దలు ఎవరైతే ఏర్పరచబడ్డారో ఆ డీకన్స్ అన్నమాట చూసాము. ఎవరికి సహాయం చేశారు? ఆహారము పంచిపెట్టడం ద్వారా విధవరాళ్ళకి కాదు, ప్రాముఖ్యంగా అపోస్తులకి. ఎందుకంటే అపోస్తుల ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే బోధించడము, ప్రార్థించడము. ఆ పని వాళ్ళకి ఆ భారంగా ఉండకూడదని వీళ్ళు ఉపకార పరిచర్య అనేది సర్వెంట్స్‌గా ఉన్నారనమాట. అది గమనించుకోవాలి. అది నేను ఎక్కువగా వివరించి చెప్పలేదు. ఇంకొక మాట ఏంటంటే ఈ ఉపకార పరిచర్య, ఈ డీకన్స్ కానీ
సంఘంలో ఎవరైతే సహాయకులుగా ఉంటారో వారికి వాక్య జ్ఞానం అనేది కూడా ఉంటుంది. వాక్య జ్ఞానం అనేది అందరికీ ఏ పరిచర్య అయినా సరే, ఏ పరిశుద్ధాత్మ వరము కలిగి ఉన్నా సరే, వాక్యము తెలుసుకోవడము, అర్థం చేసుకోవడం అనేది కామన్. ఓకేనా? అదొక మాట. సరే. ఇంకొక 2 విషయాలక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2 ఆత్మవరాలు కూడా చెప్పబడి ఉన్నవి. అవి ఏంటి అంటే ప్రవచన వరము, బోధించటము. అయితే నేను ఈరోజు ఆ రెండిటి గురించి మాట్లాడట్లేదు. బోధించటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వివరించి చెప్పటము. ప్రవచించటము అనేటువంటి అంశము అది మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అది క్యూ&ఏగా ఉంటే బావుంటుందని నేను దాన్ని తర్వాత చెప్పాలని ఆలోచిస్తా ఉన్నాననమాట. ప్రవచన వరము అన్నది ఆనాటి కాలంలో ప్రత్యేకముగా క్రీస్తు గురించి, ఇశ్రాయేలీల గురించి దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని ముందుగా ప్రవచనంగా చెప్పబడము అనేది. సంఘముగా గ్రేస్ అండ్ ట్రూత్ చర్చ్‌గా మనము ఈనాటి కాలంలో ప్రవచన వరం అనేది లేదు. అది తాత్కాలికంగా ఆనాటి సంఘానికి మాత్రమే దేవుడు కొంతమంది వ్యక్తులకు, విశ్వాసులకి ఆ యొక్క ఆత్మవరం ఇచ్చాడు. కాబట్టి అది కూడా నేను మీకు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. సరే. ఈనాటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము నుంచి మనము 21వ వచనము దాకా చదువుకుందాము. నిల్చోగలిగిన వాళ్ళు దయచేసి నిల్చుంటే అందరము మనము కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 21వ వచనం దాకా అందరము చదువుదాము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనికొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములతో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. దప్పుకొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దయచేసి కూర్చోండి. ఇప్పటి వరకు మనము ఈ యొక్క వాక్య భాగం ఏదైతే చదివామో ఆ వాక్య భాగం అంతటిలో కూడా మనం ఏం చూస్తామంటే ప్రేమ. క్రైస్తవులుగా మన ప్రేమ ఎలా వ్యక్తపరచబడుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతున్నాము. అయితే ఇంతకుముందు మనం చదివినప్పుడు అంటే 1 నుంచి 8వ వచనం దాకా జాగ్రత్తగా గమనించినట్లయితే రక్షణ పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా తన్ను తాను దేవునికి సమర్పించుకొని ఈ లోక మర్యాద చొప్పున కాక పరిశుద్ధాత్మ దేవుని చేత తన రూపాంతరం ఏదైతే కలుగ చేస్తాడో ఆ ద్వారా మీరు ప్రవర్తించుకోనండి అని చెప్తున్నాడు. దాంతోపాటు అసలు మనము పరిచర్య చేయాలంటే ఏంటి, ఎటువంటి అవగాహన, ఆ స్వస్థ బుద్ధి అంటే ఏంటి అనేది చూసామన్నమాట. మనల్ని మనం హెచ్చుగా ఎంచుకోకూడదని. తర్వాత దేవుడు సంఘానికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందరికీ విశ్వాసులకి ఏదో ఒక ఆత్మవరం అయితే ఇచ్చాడు. ఆ ఆత్మవరాన్ని మీరు ఉపయోగించండి అని చెప్తున్నాడు. సో మనము చివరిదాకా చదివిన అంశాలన్నీ కూడా
సంఘక్షేమాభివృద్ధి కొరకు మనము ఎలాగా మనకివ్వబడినటువంటి ఆత్మవరాలని ఉపయోగించాలి, నిర్లక్ష్య పెట్టకూడదు అన్న అంశాన్ని చూసాం. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే ఆత్మవరముల తర్వాత ఆత్మఫలములలో మొదటిదైనటువంటి ప్రేమ గురించి చెప్తున్నాడు. ఈ యొక్క సరళి అంటే ఈ యొక్క థాట్ ప్రాసెస్ మనము రోమా పత్రికలోనే కాదు గాని కొరింథీ సంఘానికి కూడా పౌలు రాసినప్పుడు ఏం చెప్తాడంటే 12వ అధ్యాయంలో 1వ కొరింథీ పత్రికలో పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్తూ 13వ అధ్యాయములు అంతా కూడా ప్రేమ గురించి చెప్తా ఉంటాడు. మళ్ళీ తర్వాత ఆత్మవరం గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే సంఘములో మన దృష్టి ఆత్మవరాల మీద మనం ఉపయోగించవలసింది, మనము చేయవలసింది చేస్తూ ఆత్మ ఫలముల మీద దృష్టి పెట్టాలి. ఆత్మ ఫలములలో మొదటిదైనటువంటి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యము క్రైస్తవులుగా. అయితే ఈ ప్రేమ ఎలా ఉండాలి, ఎటువంటి ప్రేమ అన్నది ఆయన పౌలు ఇక్కడ నిర్వచిస్తా ఉన్నాడు. 12వ అధ్యాయం నుంచి 13, 14, 15వ అధ్యాయాల దాకా ఎలాగా మనము నడుచుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్తా ఉంటాడు పౌలు. అయితే దానంతటికీ మూలము ఆధారము ఏంటిదంటే 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల ఆధారం. వాటిని చేసుకుంటూ మిగతా అన్నీ కూడా చెప్తున్నాడు ఆచరణాత్మకంగా మనం ఎలాగా నడుచుకోవాలి అని. ఇప్పుడు ఆత్మవరముల గురించి చెప్పిన తర్వాత ప్రేమ గురించి స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఆత్మ ఫలము, ఆ ప్రేమ, ఈ 9వ వచనం ఏదైతే మనము ఆరంభించామో అది ఒక హెడ్డింగ్. ఏ ఏ వచనాలకి? చివరి వచనము అదే అధ్యాయంలో 21వ వచనము దాకా నిష్కపటమైన ప్రేమ అనేది టైటిల్. దాని కింద వివరిస్తూ ఉన్నాడనమాట ఆ ప్రేమ ఎటువంటిది అని. ఈ రచనా శైలి కూడా మనం గమనించినట్లయితే ఉన్నది 12 వచనాలు. ఆ 12 వచనాల్లో 25 ఆజ్ఞలు ఉన్నాయి. నేను మిమ్మల్ని నిల్చొని ఎందుకు చదవమన్నానంటే చదివినప్పుడు మనకి అర్థమవుతుంది ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఆజ్ఞలే. అయితే ఈ ఆజ్ఞలని సూటిగా నేరుగా ఒక బుల్లెట్ పాయింట్ లాగా చెప్పేస్తా ఉన్నాడు. ఆ పదజాలం కూడా ఎక్కువ వివరించట్లేడు కానీ చాలా తక్కువ పదాలతోటి నేరుగా చెప్తా ఉన్నాడు. ఉదాహరణకి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అని మన తెలుగులో అనువదించుకున్నాము. కానీ గ్రీకు భాషలో ఏమని ఉంటుందంటే ప్రేమ నిష్కపటమైనదిగా అని ఉంది అంతే. మీ ప్రేమ ఉండవలెను అనేటువంటి మాటలు ఈ ట్రాన్స్లేట్ చేసినప్పుడు యాడ్ చేశారనమాట. అర్థమవుతుందా? అది మనం గమనించాలి. ఈ 9వ వచనం నుంచి 21వ వచనం దాకా ఏదైతే చెప్పాడో కొన్ని మాటలు పాత నిబంధన గ్రంథంలో నుంచి తీసుకున్నాడు, కొన్ని యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన వాటి నుంచి తీసుకున్నాడు, కొన్ని మాటలేమో అక్కడ వాడుకలో ఉండేటువంటి సామెతలు కూడా కొన్ని తీసుకున్నాడనమాట. అర్థమవుతుందా? సో మనం ఆ చూసే అంశాలు, ఆ వచనాలు 10 నుంచి 21వ వచనం దాకా ఏమేమి ఉంటాయంటే పాత నిబంధన గ్రంథంలో ఏమైతే దేవుడు చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారో, వాడుకలో వారికి ఉన్నటువంటి సామెతల్ని కూడా ఆయన తీసుకొని ప్రస్తావిస్తా ఉన్నాడు. సరే, ప్రేమ గురించి హెడ్డింగ్ ఏమనుకున్నాము? నిష్కపటమైన ప్రేమ. అది టైటిల్ ఈరోజు మెసేజ్ కూడా. అయితే ఈ ప్రేమ ఎవరి పట్ల చూపించే ప్రేమ? ఏ ప్రేమ గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తా ఉన్నాడు అనంటే రక్షించబడినటువంటి వ్యక్తి దేవుని పట్ల చూపించే ప్రేమ. అర్థమవుతుందా? తర్వాత తోటి క్రైస్తవుల ఎడల చూపించేటువంటి ప్రేమ, అన్యుల పట్ల చూపించే ప్రేమ. అక్కడితో పౌలు ఆగట్లేదు, ఇంకొంచెం ముందడిగేసి ఇంకెవరు మిగిలిపోయారు? శత్రువులు. శత్రువుల పట్ల కూడా మనము మన వైఖరి, ప్రేమ ఏ విధంగా ఉండాలి అన్నమాట చెప్తా ఉన్నాడు. సరే, మొదటిది నిష్కపటమైనటువంటి ప్రేమ అంటే కపటము లేనిది, వేషధారణ లేనిది, నిజమైనది, నిజాయితీ కలిగినది, కల్మషము లేనిది, స్వచ్ఛమైనది, నిర్మలమైనది, వంచన కూడా లేని ప్రేమ. సరే, వేషధారణ అని పౌలు ప్రస్తావించినప్పుడు వాళ్ళకి ఏమి కనెక్ట్ అవుతుందంటే అప్పట్లో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడంటే మనకి మూవీస్ ఎక్కువ వచ్చేసాయి, అప్పుడు మూవీస్ లేవు కాబట్టి
స్టేజ్ మీద వచ్చి ఆ పాత్రలు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ నటించేవాళ్ళు, జీవించేవాళ్ళు. ఆ నటనలో స్టేజ్ మీద నటించేటప్పుడు వాళ్ళేం చేసేవాళ్ళంటే, ఆ పాత్రకి తగినటువంటి మాస్క్, ముసుగేసుకునేవాళ్ళనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకెక్కువ మేకప్పు చాలా ఆహ్, వీఎఫ్ఎక్స్‌లు ఇవన్నొచ్చినాయి గాబట్టి అంతగా శ్రమ పడట్లేరు. ఆ కాలంలో ఏంటంటే, ఫేస్ మాస్క్ అనేది ఉండేది. అంటే ఆ మాస్క్ ఒకటి వ్యక్తపరుస్తా ఉంటది. కానీ లోపల వాళ్ళు నిజమైన వ్యక్తిత్వము వేరు. ఆ పాత్రకి తగినట్లుగా వాళ్ళు అక్కడ జీవించిపోతా ఉంటారు. ప్రదర్శిస్తా ఉంటారు. ఆ మాటని చెప్తా ఉన్నాడనమాట. బయటకి ప్రదర్శించేది వేరు. వారి యొక్క వ్యక్తిత్వము, నిజమైన వ్యక్తిత్వము. ఆ మాస్క్ లోపల ఏదైతే ఉందో అది వేరు. ఆ వేషధారణ కలిగి ఉండొద్దు అంటున్నాడు. అంటే మీ ప్రేమ మీరు ప్రేమించేటప్పుడు ఆ ప్రేమ వేషధారణ కలిగి అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా నటించకూడదు. మీ ప్రేమ కపటము లేనిదిగా, నిష్కపటము అన్నప్పుడు ఆయన 2 చెప్తున్నాడు. వేషధారణ లేకుండా ఉండాలి. అదొకటి. ఇంకోటేంటంటే జెన్యూన్‌గా, నిజాయితీగా, నిజమైన ప్రేమగా ఉండాలి అంటున్నాడు. క్రైస్తవులకి దేవుడి పట్ల ఇటువంటి వేషధారణ ప్రేమ కలిగి ఉంటుందా? ఉంటుందా అసలు మనసులో? మనంతా చాలా మంచోళ్ళము. దేవుడిని చాలా నిజంగా, స్వచ్ఛంగా ప్రేమిస్తా ఉంటాము. నిజాయితీగా ప్రేమిస్తాము. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు కొన్ని తలంపులొచ్చాయన్నమాట. మన ప్రేమ దేవుడి పట్ల నిజమైన ప్రేమ, లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అన్న తలంపొచ్చినప్పుడు సడెన్‌గా ఏం గుర్తొచ్చిందంటే, నాకు అనారోగ్య పరిస్థితి ఉంటే, నాకు అవసరతలు ఉంటే, నిరుద్యోగం ఉంటే, దేవుడిని ఏం చేస్తాను? గట్టిగా ప్రార్థిస్తాను పొద్దున, సాయంకాలం దేవా నీవే, నీవే సహాయం చెయ్యి అని అంటాం. దేవుడు ఇచ్చేస్తాడు. పొందుకున్న తర్వాత ఉష్కాకి. అంటే తెలుసా ఉషా కాకి అంటే? కాకి పొద్దున ఉదయకాలం వచ్చి అరుస్తదంట. ఇంక మళ్ళా కనపడదంట. గాయబయిపోద్ది. అంటే క్రైస్తవుడుగా మన అవసరతలు తీరే వరకు ఆయన్ని బాగా గట్టిగా పోరాడుతా ఉంటాం ప్రార్థనలో. వెనకాల ఏంటిది? ఆయనంటే ఇష్టమయ్యుండి, ఆయన నిజంగా ఏమంటాడు? ఆ ప్రేమతోటి చేస్తా ఉన్నామా పొందుకోవడానికి. అదొక స్వార్థము. అదొక ఉదాహరణ గుర్తొచ్చింది. బైబిల్ వాక్యం గూడా చదువుతాము. చదివేది సాధారణంగా ఎప్పుడు చదువుతామంటే, నాతో దేవుడు మాట్లాడాలి. నేనొక సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. డిసైడ్ చేసుకోలేకపోతా ఉన్నాను. ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఎవరిని చేసుకోకూడదు? ఉద్యోగం చెయ్యాలా? వద్దా? దేవా నువ్వు నాతో మాట్లాడని బైబిల్ ఓపెన్ చేసి చదువుతూనే ఉంటాము మాట్లాడతాడని. లేకపోతే బైబిల్ స్టడీ ఉందనుకోండి. బైబిల్ స్టడీ కోసం సిద్ధపాటు కలగాలి గదా! ప్రిపేర్ అయ్యి చెప్పాలి గదా! అందుకని ప్రిపేర్ అవుతాము. ఆరాధన తీసుకోమని జెప్పాడు అన్న. ఇప్పుడు చదవకపోతే ఎట్లాగా? చెప్పాలి. ఫోర్స్ చేసి చదువుకుంటాను. మెయిన్ మెసేజ్ ఉంది. చెప్పకపోతే ఎట్లాగా? చెప్పాలి. ఇదొక ఆపర్చునిటీ దేవుడిచ్చేది. నాకున్న జ్ఞానము నేను ప్రదర్శించుకోవాలి. ఆయన కంటే బాగా జెప్పాలి. ఆయననందరూ మెచ్చుకుంటున్నారు. నన్ను మెచ్చుకోవట్లేదు. నేనెప్పుడు మెచ్చుకోనిలాగా ప్రవర్తిస్తాను, బోధిస్తాను. ఈ అంశాలన్నిటిని బట్టి కష్టపడి చదువుతాం. దేవుడి మీద ఇష్టముండి చదువుతున్నామా? కారణాలైతే వేరు. ఇంకొకటి ఎక్కడ నాకు తట్టింది అనంటే మనసుకి, ప్రార్థన చేస్తా ఉంటాము. ప్రార్థన చేసి ఒక వ్యక్తి ఆహ్, మరణకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హాస్పిటల్‌లో ఉన్నాడనుకోండి. సంఘంగా ప్రార్థిస్తాము. కుటుంబాలుగా ప్రార్థిస్తాము. బాగా ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి బాగుపడ్డాడనుకోండి. ఏమనుకుంటాం మనసులో? గట్టిగా ప్రార్థన చేశాను, బలంగా ప్రార్థన చేశాను. నా ప్రార్థన ఆయన్ని బాగు చేసింది. ఒకవేళ ఆ వ్యక్తి మరణించాడు. దేవుడి సన్నిధానంలోకెళ్ళాడనుకోండి. ఏమంటాము? దేవుడి చిత్తము. అంటే మొదటి విషయంలో దేవుడి చిత్తం కాదా? అర్థమవుతుందా? మన మనసు ఎలాగా ఉంటుంది? ఎలాగా మారిపోతుంది? ఆయన పట్ల ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయడము, వాక్యం చదవడం చేస్తున్నామా? లేదా? అలా ఉండొద్దు. మీ యొక్క ప్రేమ దేవుడి పట్ల కపటము లేనిది. మనసులో ఒకటి ఉండి బయటికి వేరే విధంగా ప్రవర్తించవద్దు అని చెప్తున్నాడు. ఈ ప్రేమ దేవుడి పట్లనే కాదు, ఇతరుల పట్ల, సహోదరుల పట్ల కూడా.
మనసులో అసూయ, ద్వేషము, కోపము అంతా పెట్టుకొని ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాగున్నారా? మీ గురించి చాలా ప్రార్థిస్తా ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఒకవేళ ప్రార్థన చేసినా, చేయకపోయినా. చేసేసాము. ఏదో వారంలో ఒక రోజు చేసుంటాము. కానీ ఏం చెప్తాము? రెగ్యులర్‌గా చేస్తున్నాను అని చెప్తాము. అంటే ఆ సహోదరుడు ఏమనుకుంటాడో అని మనసులో ఒకటి పెట్టుకొని, నిజం లేకపోయినా సరే నోట్లోంచి ఆటోమేటిక్‌గా ఆ మంచి మాటలు, తియ్యని మాటలు, మృదువైన మాటలు ఆ ఫేస్‌లో కనిపిస్తాయి. మాటల్లో గూడా కనిపిస్తాయి. అలా ఉండకూడదు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరైనా మన పట్ల ఆహ్, మనల్ని హర్ట్ చేశారనుకోండి, గాయపరిచారనుకోండి, వచ్చి క్షమించండి అనన్నప్పుడు క్షమించేశాము అని అంటాము. నిజంగా క్షమిస్తామా? తరాల కొద్దీ, సంవత్సరాల కొద్దీ అది హృదయములో ఆ గాయం అలాగే ఉంటది. నిజంగా మర్చిపోము. కానీ మర్చిపోయాము అని మాట్లాడుతా ఉంటాము. సమయం వచ్చినప్పుడు నువ్వదిగో అప్పుడు అలా అన్నావు గదా! నేను ఎంత బాధ కలిగిందో తెలుసా? 2, 3 రోజులు అన్నమే తినలేదు. పని చేయలేకపోయాను. అంటే ఇటువంటి ప్రేమ ఉండకూడదు. కల్మషము లేనిది, నిజాయితీది, నిజమైన ప్రేమ ఉండాలి అని చెప్తా ఉన్నాడు. నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి మనము. ఆ మాట చెప్తూ నిష్కపటమైన ప్రేమ అంటే ఏంటి అని వివరిస్తున్నాడు. ఆ వివరణలోకెళ్తే 9వ వచనము సెకండ్ పార్ట్ నేను చదువుతున్నాను. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని యుండిడి. చెడ్డ దానిని అసహ్యించుకొనండి అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ ఏంటంటే మన ప్రేమ నిష్కపటమైన ప్రేమలా ఉండాలి. దాని వివరణలోకి వెళ్తే చెడ్డ దానిని అసహ్యించుకోవాలి. ఇక్కడ చెడ్డది అనేటువంటి మాట అర్థం ఏంటంటే దేవునికి తన స్వభావానికి వ్యతిరేకంగా ఉండే ప్రతీదీ కూడా చెడ్డదే. నాశనము కలుగచేసేది, దేవుడి నామమునకు అపకీర్తి, లేకపోతే దేవుని ఘనతకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి క్రియ కూడా చెడ్డది. అది దేవుడికి మనకున్న సంబంధాన్ని ఇబ్బంది పెట్టేదే కాకుండా, మనుషులతో మనకుండేటువంటి సంబంధాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది, నాశనం చేస్తాది. ఇతరులకి హాని కలుగచేస్తది. అది చెడ్డది అంటే. అసహ్యించుకోవడం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ పౌలు అసహ్యించుకోండి అనంటే తనేం చెప్తున్నాడంటే తీవ్రమైన వ్యతిరేకత కలిగి ఉండండి. తీవ్రంగా అసహ్యించుకోండి. గృహప్రవేశం ఎవరైనా జరిగించారా? అంటే మీ గృహాలిక్కడ. ఓకే. లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్. ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి మనం ఏం చేస్తామంటే బంధువులను పిలుస్తాం. ఎటు సైడు? మమ్మీ సైడు, డ్యాడీ సైడు, వైఫ్ సైడు వాళ్ళందరిని పిలుస్తాం. ఆ బంధువుల్లో ఎవరికో ఇద్దరికి పడదు. ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళు మాట్లాడుకోరు. ఓకేనా? ఆళ్ళు మనకేం జెప్తారంటే, "వాళ్ళని పిలిచావా? వాళ్ళొస్తే నేను రాను. వాళ్ళ నీడ గూడా నా మీద పడకూడదు. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత వస్తా కావలిస్తే." అర్థమవుతుందా? అంటే ఆ ఇరువురికి ఎట్లా ఉంది? పచ్చగడ్డేస్తే గూడా భగ్గుమంటది. అంత వ్యతిరేకత, తీవ్రమైన అసహ్యము. వాళ్ళంటేనే, వాళ్ళ పేరు చెప్తేనే, ఆళ్ళ పేరు నా ముందు అస్సలెత్తొద్దు. ఇంకోసారి ఎత్తావంటే నీతో గూడా నేను మాట్లాడను. అంటే అటువంటి వైఖరి గురించి చెప్తా ఉన్నాడు. ఈ వైఖరి దేని మీద? చెడ్డదాని మీద, పాపము మీద. ఏదైతే దేవుడికి అసహ్యమో, ఏదైతే దేవుడికి ఇష్టము కాదో, దాని మీద ఆ తీవ్రమైన వ్యతిరేకత, అసహ్యము క్రైస్తవులుగా మీరు కలిగి ఉండాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. సర్దుకుపోవద్దు. వాళ్ళని ఈ ఒక్క రోజే గదా! మేము గృహప్రవేశం ఎప్పుడు జేసుకోము. ఎప్పుడో జీవితంలో కట్టుకునేది ఒక ఇల్లు. ఒక్కసారొచ్చి అడ్జస్ట్ అవ్వచ్చు గదా! మాకు సంతోషంగా ఉంటది గదా! అంటే, ఒక్కసారి లేదు, గిక్కసారి లేదు. నేను రానంటే రాను. అంతే. మాటంటే మాటే. అంటే అడ్జస్ట్ అవ్వనిది. అర్థమవుతుందా? ఎక్కడ గూడా సమర్థించుకోకుండా, సర్దుకుపోకుండా ఉండేటువంటి ఆ వ్యతిరేకత. తీవ్రమైనటువంటి వ్యతిరేకత. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
మన ఆహ్, వైఖరి పాపము పట్ల ఎట్లా ఉంటది? అంత తీవ్రంగా అసహించుకుంటున్నామా లేదా? దేవుడు ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగము దాంట్లో ఏం చెప్తున్నాడంటే, పాపములోకి ఏదైనా మిమ్మల్ని నడిపిస్తుంటే, ఏదైనా అభ్యంతరంగా ఉంటే ఏం చేయమన్నాడు? కన్ను మిమ్మల్ని అభ్యంతరపరుస్తుంటే తీసేయండి. చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరుస్తుంటే చెయ్యిని అంటే ఎంత తీవ్రంగా నిజంగా చెయ్యి తీసుకోమని, కన్ను తీసుకోమని కాదు గానీ, ఏదైతే మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందో దాన్ని తొలగించండి. మీ వైఖరి అంత కఠినంగా ఉండాలి. అంతలా మీరు దాన్ని ద్వేషించాలి అని చెప్తా ఉన్నాడు. మొబైల్ ఫోన్, ఐఫోన్ ఉందనుకోండి. అది పాపానికి ప్రేరేపిస్తా ఉంటే మనం ఏం చేయాలి? ఐఫోన్ తీసేసి నోకియా 2300, నోకియా 2700 తీసుకోవాలి. అసలు ఆ మోడల్ అంటే కూడా మనకిప్పుడు లేదు. కేవలం ఫోన్ కాల్. అంతకు మించి ఇంకొక వేరే దానికి ఉపయోగించడనమాట ఆ మొబైల్. అంటే అటువంటి కఠినమైనటువంటి, తీవ్రమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోవాలి. ఎందుకు? ఏదైతే పాపానికి ప్రేరేపిస్తుందో, ఏదైతే చెడ్డదో అది దేవునికి అసహ్యము. ఆయన బిడ్డలుగా మీరు గూడా అటువంటి వైఖరి కలిగి ఉండాలి. కొన్ని మా ఇప్పటిదాకా బ్రదర్ కొన్ని వచనాలు గూడా చూద్దాము అని అనుకుంటున్నారు గదా! సరే. కీర్తనలు 97:10. కీర్తనలు 97:10. నేను చదువుతాను. ఒక్క నిమిషం. ఇక్కడేం చెప్తున్నాడంటే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేయాలంటే చెడ్డదాన్ని అసహించుకోవాలి. ఇక్కడే కాదు ఆమోసు 5:15లో కూడా మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు? ఆమోసు 5:15 కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? కన్సిస్టెంట్‌గా దేవుణ్ణి ప్రేమించడము అనంటే చెడ్డదాన్ని, కీడుని అసహించుకోవడము, తీవ్రమైన వ్యతిరేకత కలిగి ఉండడము, చెడు మార్గముల నుంచి మరలడము. యోబు గురించి దేవుడు చెప్పేటప్పుడు ఇంట్రొడక్షన్‌లో ఏం చెప్తున్నాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, అసహించుకున్నవాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే మనము చెడుతనాన్ని విసర్జించడము, విసర్జించడమే గాదు చీకొట్టడం. అర్థమవుతుందా? సర్దుకుపోవడం గాదు, చీకొట్టడము. అంతలా అసహించుకోవడము. అటువంటి వైఖరి కలిగి ఉండాలి పాపము పట్ల, చెడు పట్ల అని చెప్తా ఉన్నాడు. చాలా సార్లు క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే పాపం విషయంలో, చెడు విషయంలో ఆ చెడ్డ పని చేయకపోవడానికి అసహ్యం కాకుండా వేరే కారణాలన్నీ ఉంటాయి. ఉదాహరణకి నేను మిమ్మల్ని అందరినీ ఇమాజిన్ చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఏ సందర్భం అంటే తల్లిదండ్రులున్నారు. ఓకేనా? వాళ్ళకి ఎదిగిన పిల్లలున్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. తల్లిదండ్రులకి బయటొక పనుంది. బయటికి పనికెళ్ళాలి. ఏదో ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. వెళ్తా ఉన్నారు. వెళ్ళేటప్పుడు పిల్లలకి చెప్పారు. మీరు చదువుకోండి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పారనమాట. పేరెంట్స్ ఎళ్ళిపోయారు. పిల్లలేం జేస్తారు? సాధారణంగా ఇప్పుడు మొబైల్ జూసుకుంటారు, సినిమా జూసుకుంటారు, ఎంటర్‌టైన్‌మెంట్ ఏదో వాళ్ళ ఇష్టానుసారం జల్సా జేస్తారు. అదే గనక ఏం జేస్తున్నారు ఒక సీసీటీవీ కెమెరా పెట్టి, వాళ్ళ ఫోన్‌లో ఏదైతే చేస్తుందో అది డైరెక్ట్‌గా మెసేజ్ వచ్చేటట్లు మన కంట్రోల్‌లో ఉందనుకోండి, పేరెంట్స్ ఆధీనంలో ఉందనుకోండి, వాళ్ళేం జేస్తారు? ఫోర్స్‌ఫుల్‌గా
చదువుకుంటారు. అంటే చూస్తున్నారు, తెలుస్తుంది అన్న విషయాలుంటే ఇది. తర్వాతొచ్చిన తర్వాత ఏదో ఒకటి తిడతారు, కొడతారు అనే భయంతోటి చదువుతారు. ఒకవేళ మార్క్స్ ఎన్నొచ్చినా పర్లేదు, 0 వచ్చినా పర్లేదు నేనేమననంటే వాళ్ళు చదువుకుంటారా? అంటే చూస్తున్నారు, ఏమనుకుంటారో శిక్షిస్తారేమో అన్న ఆలోచన ఏం చేస్తదంటే, తప్పు చేయకుండా కొంచెం కంట్రోల్‌లో పెడుతుంది. కానీ అరే! తల్లిదండ్రులు నా మీద ఇంత వెచ్చిస్తా ఉన్నారు. స్కూల్ ఫీజ్ కడతా ఉన్నారు. నా భవిష్యత్తు కోసము, నాకు మేలు జరుగుద్ది. లైఫ్‌లో నేను సెటిల్ అవ్వాలి. ఇది తప్పు. దేవుడి దృష్టిలో తప్పు. తల్లిదండ్రులను నేను మోసపుచ్చినట్లయితది. ఇది చేస్తే నేను అని ఆలోచన ఉంటే అది నిజమైన విధేయత, ప్రేమ. అది లేకుండా మిగతా కారణాల వల్ల చేస్తే అది కాదు. అలా అసహించుకోవాలి. చాలా సార్లు మనము దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, ఏమన్నా మేలు నేను కోల్పోతానేమో, సంఘంలో నా పేరు ఏమైతది, వేరే వాళ్ళకి నా గురించి తెలిస్తే ఎట్లా? ఒకటనుకుందాం. దేవుడికి మతిమరుపు ఉందనుకుందాం. నేను తప్పు చెప్తున్నాను. దేవుడికి లేదు. దేవుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. మతిమరుపుంది. మనం చేసింది మర్చిపోతాడు. మనం ఏం చేసినా సరే ఆయన శిక్షించడు. అంటే ఏ తప్పు చేసినా శిక్షించడు, వదిలేస్తాడు. అసలు దాని లెక్కే అడగడు. అని అన్నప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉంటది పాపం మీద? అసహించుకుంటామా? చేస్తామా? చేస్తూనే ఉంటాం. అంటే మనల్ని ఏది కంట్రోల్ చేస్తుంది? మన వైఖరి. ఒకవేళ నేను శిక్షించబడతానేమో, దేవుడిది మర్చిపోతాడేమో అన్నదే మనల్ని పాపానికి ప్రేరేపణ చేస్తది. అది కట్ చేయండి అని పౌలు చెప్తా ఉన్నాడు. అసహ్యించుకోండి. ఎంత హానికరమంటే ఆత్మీయంగా ఆ పాపం మిమ్మల్ని ఎదగకుండా హాని కలుగ చేస్తది. ఆ భయంతోటి ఇక్కడ హారర్ అని గూడా చెప్తారనమాట. విసర్జించండి, అసహ్యించుకోండి అంటే భయపడి చేయకపోవడము. అర్థమవుతుందా? దాని ఫలము ఎంత ఘోరంగా ఉంటది. ఎంత నాశనము కలుగచేస్తది అన్న ఆలోచన కలిగి పాపాన్ని మీరు అసహ్యించుకోండి, విసర్జించండి అని చెప్తా ఉన్నాడు. హోటల్‌కెళ్ళిన తర్వాత ఇందాక నేను చెప్పా గదా! బిర్యానీ తినడం గురించి. హోటల్‌కెళ్ళిన తర్వాత వాడు ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత ఆలోచించము. తినాలా? తినకూడదా అని. తినేసేస్తాము. ఏముందిలే పోతే పోన్లే అని. కానీ వైఖరి గనక అసలు హోటల్‌కే ఎళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే చేసుకోవాలి అనే ఆలోచన ఉంది చూసారా? దాని గురించి పౌలు చెప్తా ఉన్నాడన్నమాట ఇక్కడ. ఆ పాపము గురించి అది ఎంత అభ్యంతకరము దేవుడికి, దేవుడి మనసుని ఎంతగా గాయపరుస్తుందని మనల్ని మనము సిద్ధపాటు కలుగ చేసుకొని, ఆ వైఖరి కలిగి ఉండడము, ఆ మనస్సు కలిగి ఉండడమే అసహ్యించుకోవడము. మూడవ అంశము. దాంట్లోనే 9వ వచనంలో మంచి దానిని హత్తుకొనుడి. హత్తుకొనుడి అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నాడో, హత్తుకోవడం అనంటే గట్టిగా పట్టుకోవడం అంట. అస్సలు విడవకుండా. జింకలా, జిగురులాగా అతుక్కుపోయి ఉండండి. దేనికి? మంచికి అంటా ఉన్నాడు. ఇందాక చెడు అనేది దేవుడి నామమునకు అపకీర్తి, లేకపోతే నాశనము కలుగచేస్తది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది అనంటే, మంచి అనంటే ఆయనకిష్టమైనది. అర్థమవుతుందా? ఆయన నామమునకు ఘనత తెచ్చేది. అటువంటి వాటిల్ని హత్తుకొనండి. గట్టిగా పట్టుకొనండి. కొంతమంది మొన్న మా ఆఫీస్‌లో ఒకాయన రిటైర్డ్ అయ్యారనమాట. ఎన్ని సంవత్సరాలకి? ఒకే కంపెనీలో 45 సంవత్సరాలు పనిజేశాడు. ఈ 45 సంవత్సరాల్లో చాలా లే ఆఫ్స్ జరిగినాయి. చాలా సార్లు జీతాలివ్వలేదు. పని ఎక్కువగా ఉండింది. ఎన్ని జరిగినా సరే ఆయన కంపెనీని అట్లే అంకిత భావంతోటి పట్టుకొనున్నాడు. అంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చారన్న జీతాలు అలా గాదు. అలా అతుక్కుపోయాడు జిగర్లా. ఆయన కంపెనీకి ఎలా అతుక్కుపోయాడో, మంచి చేయాలి. ఆ తలంపులకు మనం అంతగా అతుక్కుపోవాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. అంతలా అతుక్కుపోతే ఆ ప్రభావము క్రియలలో ఉంటది. మన మనస్సు మంచి మీద ఉండాలి. అయితే ఈ మంచి అనేది ఎవరు నిర్వచిస్తారు? మంచి అంటే ఏంటి?
దేవుడి వాక్యంలో నిర్వచిస్తాడు ఇది మంచిది అని. సాధారణంగా మనం ఏంటంటే మనము ప్రవర్తించే విధానము, మంచితనము రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళు డిఫైన్ చేస్తారు కొన్నిసార్లు. అంటే రాజ్యాంగంగా, చట్టపరంగా ఇది మంచిది. ఉదాహరణకి హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కం అనేది దేవుడి దృష్టిలో అది చెడ్డది. కానీ కొన్ని చట్టాలు ఏం చేసేసాయి దాన్ని మంచిదే, అది తప్పేం లేదు. సో చట్టాలు కాదు, దేవుడు నిర్ణయిస్తాడు మంచి ఏది అనేది. దాంతోపాటు ఒపీనియన్ పోల్స్ సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఏ న్యూస్ చూసినా, ఏ విషయమైనా, ఏ క్రియకైనా సరే ఏం జరుగుతుందనంటే సైన్స్ ఈ విధంగా చెప్తుంది, మీరేమనుకుంటున్నారు? చెప్పండి శ్రీనివాస్. పోల్ ఎస్ ఆర్ నో. ఇది తప్ప ఒప్ప వివాహం చేసుకోవడము, స్త్రీని వివాహం చేసుకోవడము, పురుషుడు వివాహం చేసుకోవడము సరైందని మీరు అనుకుంటున్నారా? మీ జవాబుని అవును అంటే 1ని నొక్కండి, లేదంటే 2ని నొక్కండి అని చెప్తారు. ఇప్పుడు ఈ ఒపీనియన్ పోల్ అంతా గ్యాదర్ అయిపోయి ఏం చేస్తుందంటే ఓకే ఇది సరైనది అని డిసైడ్ అయిపోతున్నారు ఈ లోకంలో. కానీ ఈ కల్చర్ కానివ్వండి, మనుషులు కానీ మంచిది అనేది నిర్ణయించరు, వాళ్ళు డిఫైన్ చేయరు. దేవుని వాక్యమే మంచిది ఏది, చెడ్డది ఏది అని నిర్ణయిస్తుంది. దేవుడి స్వభావము ఏంటిది, ఆయనకి ఇష్టమైనది ఏంటిది, హేయమైనది ఏంటిది అని వాక్యంలో ఉంది. వేరే వాళ్ళని, డాక్టర్స్ని, సైకియాట్రిస్ట్లని, పోల్స్ని, కల్చర్ని నమ్మాల్సిన అవసరము లేదు. అదే కదా మనం గమనించింది 2వ వచనంలో 12వ అధ్యాయంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే లోకము మంచిది అని ఏది డిఫైన్ చేస్తుందో దాన్ని అనుసరించొద్దు, దేవుడు ఏదైతే మంచిది అంటున్నాడో దాన్ని అనుసరించండి, దాన్ని హత్తుకొనండి, మీ మనసు వాటిపై లక్ష్యము ఉంచండి అని చెప్తా ఉన్నాడు అనమాట పౌలు ఇక్కడ. మంచి క్రియల గురించి పౌలు మాట్లాడట్లేదు, కానీ మన వైఖరి, మనస్సు వేటిల మీద ఉంచింది, దేని మీద? ఈ పని చేస్తే దేవుడి నామమునకు ఘనత చెందుతుందా? ఈ పని చేస్తే ఆయనకి అవమానం కలుగుతుందా? ఈ పని చేస్తే నా ఆత్మీయ స్థితికి హాని కలుగుతుందా, ఇతరులకి హాని కలుగుతుందా అని మనము ఆలోచన చేసుకొని ప్రవర్తించుకోవాలి, అది చెప్తా ఉన్నాడు. ఒక వాక్య భాగాన్ని మనము గమనిద్దాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? మనందరం చెప్తాం కదా, ఐ లవ్ జీసస్, లేకపోతే జీసస్ లవ్స్ యూ. ఎక్కువ మనకి ఏది ఇష్టం అంటే జీసస్ లవ్స్ యూ అనే ఇష్టం, ఐ లవ్ జీసస్ అనేది ఎక్కడ చూడడం అనమాట. సరే, దేవుణ్ణి ప్రేమించడము అది ఎలా వ్యక్తపరుస్తాం మనం చెప్పండి? వాక్యానుసారము ఆజ్ఞలని పాటించడమే, అంతకు మించి ఇంకేం లేదు. ఆజ్ఞలు పాటించకుండా, ఆ మనసులో ఆ వ్యతిరేకత లేకుండా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమించాను కదా, నీకోసం ఇలా జీవిస్తున్నాను కదా అంటే దేవుడు అది సహించడు. అసలు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చిందే అది పాటించటానికి. మొదటి 2 ఆజ్ఞలు ఏంటి ప్రాముఖ్యమైనది? అంటే ఏంటి? అసలు అక్కడ ఎక్కడ ఆరంభమైందో ఆ వచనాన్ని చూసి అర్థం చేసుకుందాం. ఎక్కడ ఆరంభమైందంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, 6వ అధ్యాయంలో. ఒకసారి చదువుదామా? అందరం లేచి చదువుదాం. అది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. ఈ వచనం ఎక్కడుందంటే 5వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ముందేంటో కూడా మనం గమనించాలి. దాని తర్వాత ఏముందంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, అవి నీ కుమారులకు బోధించాలి. ఎందుకు? పాటించడానికి. అంతకంటే ముందు ఏది ఉందో కూడా చూద్దాము. 6వ అధ్యాయంలో మొదటి వచనము. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను
గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఏం చెప్తున్నాడు? ఇవి ఎందుకు చెప్పాడంటే దానికి ముందు దానికి తర్వాత ఏముంది? మనము పాటించటానికి, ఆచరించటానికి ఎప్పుడైతే ఆజ్ఞలను గైకొంటామో అప్పుడు ఆయనని ప్రేమించినట్లు. దయచేసి కూర్చోండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ ప్రేమ స్వాభావికంగా మనలో ఉండదు. ఎటువంటి ప్రేమ? నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కపటము లేనిది, కల్మషము లేని ప్రేమ దేవుడి పట్ల కానీ ఇతరుల పట్ల కానీ మనలో ఆటోమేటిక్గా ఉండదు. ఎప్పుడు వస్తుంది అని అంటే ఇదేమనుకున్నాము? ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ఫలము మన జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమను మనలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి విశ్వసిస్తామో ఆయన ఏం చేస్తాడంటే మన హృదయం అంతట్లో ఆయన ప్రేమని కుమ్మరింప చేస్తాడు. ఆయన ప్రేమని, ఇటువంటి నిజమైన ప్రేమని మనకు బోధపరుస్తాడు. ఆ ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది. ఎలాగా? కపటము లేకుండా దేవుణ్ణి ఆరాధించడం కానీ ఇతరులని ప్రేమించడం కానీ. సో సోర్స్, ఆధారము, మూలము ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆత్మఫలములలో మొదటిది ఆయన మనలో చేసేటువంటి క్రియ ఏంటిది అంటే ప్రేమని పుట్టించటము, అది డెవలప్ చేయడము. ఈ ప్రేమ సాధారణంగా ఏమనుకుంటామంటే మనకి దేవుడి పట్ల లేకపోతే మనకి ఇతరుల పట్ల అనే అనుకుంటాం. కానీ ఈ ప్రేమ త్రిత్వమైనటువంటి దేవుని మధ్యలో కూడా ఉండేటువంటి ప్రేమ ఇదే. అంటే నేనేం చెప్తున్నా అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఈ ఇరువురికి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే నేను ఆయన నామమునకు ఘనత తెచ్చే విధంగా నడుచుకుంటున్నాను, ఆయన ఆజ్ఞలను నేను పాటించాను కాబట్టి ఆయన ప్రేమలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒకసారి అది చదువుకుందాం. 9వ వచనం. యాజ్ ద ఫాదర్ హ్యాస్, ఓకే ఇంగ్లీష్లో వస్తున్నాను, తెలుగులో. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. అంటే వారి ఇరువురి మధ్య కూడా ఎటువంటి ప్రేమ ఇది? క్రియారూపకమైనటువంటి ప్రేమ, విధేయత చూపించేటువంటి ప్రేమ. నాకు దేవుడి పట్ల ప్రేమ ఉన్నది అంటే ఆయన మాటల్ని గైకొని విధేయత చూపిస్తేనే ప్రేమ ఉన్నట్లు. అయితే ఆ ప్రేమని బలవంతం చేయట్లేడు కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చి ఒక ముద్రగా వేసి మనలో ఉంటూ ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయనకి సహకరిస్తే ఇటువంటి ప్రేమ పొందుతాము. ఓకేనా? సో ముగించే ముందు 3 అంశాలు మనము ధ్యానించాం కదా, వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎటువంటి ప్రేమ గురించి చెప్తా ఉన్నాడు పౌలు? నిష్కపటమైనది, కపటము లేని ప్రేమ. మన ప్రేమ దేవుడి పట్ల నిష్కపటముగా ఉందా, లేకపోతే స్వార్థపూరికమైనటువంటి ప్రేమనా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. దాంతోపాటు ఆ ప్రేమని వ్యక్తపరచడంలో చెడుతనాన్ని అసహించుకోవడము. మీరు పాపము చేయకపోవడానికి లేకపోతే చెడు చేయకుండా ఉండడానికి గల కారణాలేంటి? శిక్ష కోసమా? శిక్షకు భయపడా? లేకపోతే సమాజంలో పేరు కోసమా? ఇతరులు ఏమనుకుంటారో అనా? అసహించుకుంటున్నారా? ఆ తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదా పాపము పట్ల, చెడు పట్ల? మూడోది, మంచిని హత్తుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, జిగురులా అంటుకుపోయి ఉండాలి. ఆ మంచిని ఎవరు నిర్వచిస్తారంటే లోకము కాదు, ఆచారాలు కాదు, పద్ధతులు కాదు, మా నానమ్మ కాదు, అమ్మమ్మ కాదు, అమ్మ కాదు, మా ఫ్రెండ్స్ కాదు, సంఘంలో పాస్టర్ కాదు, సంఘంలో ఎల్డర్ కాదు, ప్రార్థన చేసే వాళ్ళు ఎవ్వరు కాదు. ఎవరు నిర్వచిస్తారు మంచితనాన్ని? దేవుడు. ఆ మంచితనాన్ని నిర్వచించింది అర్థం చేసుకోవాలంటే దేవుడు ఆల్రెడీ వాక్యంలో విశదీకరించి చెప్పాడు. అది మనము చదవాలి. దేవుడి పట్ల ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే దేవుడి పట్ల ప్రేమ ఉంటే
వాక్యాన్ని ప్రేమిస్తామంట. ఆజ్ఞలని చేయడానికి ఎంతో ఆతృత ఉంటదంట. ఈ పని చేయాలి, ఇలా జీవించాలి అని. దావీదు మీకు వీలైతే 119వ కీర్తన చదవండి. అసలు వాక్యము గురించి ఎంత బాగా చెప్తున్నాడంటే, ఈ మార్గాలన్నీ వేస్టు, నీ న్యాయ విధులే, నీ కట్టడలే చాలా మంచిది. బంగారం కంటే, వెండి కంటే అవి శ్రేష్టమైనవి. అంత ఇష్టపడుతున్నాడు. వాక్యం చదవడానికి అంత ఇష్టము మనకున్నదా? ఆ ఇష్టము ఉంటే ఆటోమేటిక్‌గా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేసి ఆ ప్రేమ పుట్టుద్ది. ఎవరి మీద? దేవుని మీద కానివ్వండి, మనుషుల పట్ల కానివ్వండి. తండ్రికి, కుమారునికి మధ్యలో కూడా ప్రేమ ఉన్నది. కుమారుడు తండ్రి పట్ల ప్రేమని ఎలా వ్యక్తపరిచాడంటే, క్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞలను, ఆయన మాటల్ని గైకొని విధేయత చూపించాడు. అటువంటి ప్రేమ, విధేయత చూపించేటువంటి ప్రేమ, వాక్యం అంటే ఇష్టము అనేటువంటి ప్రేమ, చెడుతనాన్ని అసహ్యించుకునే ప్రేమ, దేవుడు మన హృదయంలో అది పుట్టించాడు. ఆ పుట్టించిన దానిని మనము సరియైన విధముగా వ్యక్తపరచాలి. రానున్న దినములలో దేవుని పట్ల అది ఎలాగా వ్యక్తపరుస్తామో, మనుషుల పట్ల ఎలా వ్యక్తపరుస్తామో, ఏ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మనము ప్రతిస్పందించాలి అనేటువంటి అంశాలని ధ్యానించుకుందాము. దయచేసి వీలుంటే 119వ కీర్తన దయచేసి చదవండి. అప్పుడు దావీదుకి వాక్యము పట్ల, దేవుడి పట్ల ఎంత ప్రేమ ఉన్నదో మనకి అర్థమవుతుంది. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక.